ఆయిల్ వేడి కాలేదు మమ్మీ. అయ్యో నీకెప్పుడో చెప్పినా వేడి పెట్టమని నువ్వు వినవు నా మాట అసలు. అబ్బా ఇవి తింటావా? తినవా? దాని వేసి ఎక్స్ట్రా పని ఎక్కువ అయిపోతుంది. అగో ఎంత అంగడు చూడు. మమ్మీ వేస్తే ఇది అంత ఉంటుంది. మా మమ్మీ వాళ్ళని ఇంతనా తలుచుకుంటున్నాం కానీ రాను రాను మా పిల్లలు ఎవరు తలుచుకోరు ఇట్లా. మా మమ్మీ డాడీ చిన్న ఏజ్లో కోల్పోయినాం మేము. మాకు చిన్నతనంలో పెళ్ళి చేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మా డాడీ అయితే 55 years, మా మమ్మీ 52 yearsకే చనిపోయారు. ఈమె చనిపోయిందన్న మాట కూడా అది అబద్ధం అనుకుంటా. నేను ఏడుపు వచ్చిందని చూడంగానే చాలా. హాయ్ అమ్మ అందరికీ. బయట ఎండలు ఇట్లా మండిపోతున్నాయి, చాలా మండుతుంది. అందుకే బయట ఎవరు తిరగకండి. కొంచెము వీళ్ళంత మట్టుకి ఇంట్లోనే ఉండండి. అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి. ఎక్కువ మట్టుకు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, అంబలు తాగండి. నేనైతే అంత ఎండ ఉన్నా కానీ స్నాక్స్ చేద్దామని రెడీ అయిపోయాను. కొంచెం ఇంట్లో చిరుతిండి ఉండాలి కదండి, ఏదైనా ఒకటి అట్లానే మిక్సర్ చేద్దామని ఐడియా వచ్చింది, తెప్పించిన. అందుకే అది చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కార్న్ అవి ఇవి వంటలు కొన్ని ఉన్నాయి, ఉన్న దాంతో సరిపిద్దామని చేస్తున్నాను. అది మమ్మీ జాలి కింద అది కదా, అది కదా రౌండ్ రౌండ్ మమ్మీ. అది వేసి తీసేది పట్టుకో, రౌండ్ ఉంటుంది చూడు. ఏమో నాకు దొరుకుతుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే మన డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం. ఇలా కొన్ని కొన్ని ఇట్లా వేసుకొని. ఆయిల్ వేడి కాలేదు మమ్మీ. అయ్యో నీకెప్పుడో చెప్పినా వేడి పెట్టమని. ఇది వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు వేస్టా? పచ్చిగా నువ్వు వినవు నా మాట అసలు. హై ఫ్లేమ్ పెట్టినా. అయ్యో ఇట్లా నూనె చాలా వేడి ఉంటే ఇట్లా పువ్వులాగా వచ్చేస్తాయి పైకి. సో నెక్స్ట్ వీక్ అయితే మేము షిరిడీకి వెళ్తున్నాము. సో మమ్మీ స్నాక్స్ చేస్తుంది. అందుకే ఎప్పుడు మమ్మీ ఎప్పుడు వెళ్తున్నాము మమ్మీ? టికెట్ బుక్ చేసుకోలేదు. టికెట్ బుక్ కాదు, ఆలోచిస్తున్నాం. బస్లో పోవాలన్నా, ట్రైన్లో పోవాలన్నా, ఇట్లా స్లీపరా ఇట్లా పోవాలని ఆలోచిస్తున్నాము. వెళ్దాం అయితే అనుకుంటున్నాము. స్నాక్స్ అయితే చేసి రెడీగా పెడుతుంది మమ్మీ. ఎప్పుడైనా సరే వెళ్ళిపోదాం. మరి ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? తినాలనిపించి ఎప్పుడు తినాలి. మా మమ్మీకి ఎప్పుడు స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం పడుకున్నాను అనుకో, లేచే వరకు ఏదైనా తినాలనిపించినప్పుడు అట్లా చేసేస్తాను అంతే. లేకపోతే వేరే మనుషులను పిక్క తింటాను, ఏమైనా చెయ్యండి, ఏదైనా చేయండి. అయిపోయింది. ఇది ఏం చేసింది ఇంకా కొన్ని. ఈసారి చాలా తక్కువైనాయి మమ్మీ. అసలు ఈ టబ్బు కానీ ఇంకో పెద్ద టబ్బు ఉంటుండే, అది మొత్తం నిండిపోతుండే కదా మమ్మీ. చాలా ఇది చాలా సార్ కార్న్. అరే ఏం లేయి అన్ని నువ్వు చాట తీసేది చాలా. నీకు అర్థమైతే కదా నేను చెప్పింది. ఏంటి మమ్మీ అన్నీ? నేను ఇట్లా జల్లెడ పడతారేమో అనుకున్నా. చాట తీసేది కదా, తీసి ఇవైతే ఇదంతా కిందికి వెళ్ళిపోతుంది. పైన పైన జల్లెడ పడితే అయిపోతుంది అట్లా. ఇంట్లో చేయి పెట్టింది. ఆడమ్మా చాయ్ అయ్యేటిది అయితేనే పొద్దున్న నుంచి రాత్రి వరకు చాయ్ అయితేనే ఉంటుంది మా ఇంట్లో. ఏడికి పోయినా చాయ్, ఇంట్లో ఉన్న చాయ్ బయటికి పోయిన చాయ్. అది ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా అని లేదు, ఫోన్ వస్తుంది. చాయ్ అయితే కామన్. ఇవి వేసుకోవడం, తినడం అంతే. ఇవి తిన్న కొద్ది ఊపైతే నీళ్ళు తాగడం, దీని బదులు అన్నం మీదకి అయితే పోదిగా. కొన్ని పల్లీలు పుట్టినారు కూడా ఇవ్వమని, కొన్ని అవి కూడా వేసేస్తాం. అసలు ఎక్కువ కలిమాకు ఉండాలి పప్పి. పొద్దున పచ్చకూరలో ఏమొచ్చింది, కలిమాకు తీసుకోవాలి, మర్చిపోయినా. అసలు ఇవి చేస్తా అనుకోలే కదా,
నాకు పొద్దున తినాలనిపించలేదు. నీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకుంటావు కదా. అందుకే స్టార్ట్ కలిమాకు పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి. డాడీ కంటే చాయ్ ఇచ్చిరాపు. అబ్బా ఇవి తింటావా? తినవా? ఎందుకు కష్టపడి చేసేది మీకోసమే. ఈ టైంలో ఉండొద్ది పోయి కాడ. ఇదేం మమ్మీ వృత్తిలో వేస్తే సౌండ్ ఇవ్వడు. చిన్నయే గడపండి పోతే ఉబ్బరం ఇల్లనే అయిపోతుంది. దాన్ని వేసి ఎక్స్ట్రా పని ఎక్కువ అయిపోతుంది. అగో ఎంత అంగడు చూడు. మమ్మీ వేస్తే ఇది అంత ఉంటుంది. తర్వాత మా పాప అన్ని చదువుతుంది. నేను చేసి బయటకు వెళ్ళిపోతాను. నిజమా వద్దమ్మా? నిజమా. మమ్మీ ఏం చేయదు, వంట కూడా కష్టంగా చేస్తుంది. అన్ని కోషిస్తే ఎవరితో రానకు మళ్ళా నువ్వు చేస్తావు. ప్రమిలాంటి సాయం అయితే ఉండాలి నీకు ఖచ్చితంగా. ఇల్లుకి పోవడానికి ఆమె రాకపోతే కష్టం. కొన్ని ఇళ్ళకి పల్లీలు కూడా ఇద్దరు ఒక్కొక్క ట్రిప్ వేసేస్తారు. పచ్చిమిరకాయలు కూడా జీరిచ్చి లేక డాడీకి చెప్పొచ్చు. డాడీ జీరిస్తాడు జరు. అందరికి పని చెప్పని అయితే మా మమ్మీ చెయ్యదు. మరి అందరికి చేస్తే నిమిషంలో అయిపోతుంది. తిన్నది మాత్రం ఎవరం తినం. మా అన్న ఈ ఇద్దరు తింటారు. లైట్ ఉప్పు చల్లుతున్నాయి. వేసుకో. పల్లీలు కూడా ఈ జల్లెడతో వేసుకుంటే మంచిగా ఇదైతే వాటిలో మంచిగా ఎగుతాయి. కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నిటికి పడతాయి. ఇట్లా చాలా తక్కువ అట్లా వేసుకుంటున్నారు. కొన్ని వేసుకొని తీసేస్తాం. నూనె చాలా వేడిగా అయిపోయింది. ఇట్లా నూనె బాగా గాలింది కదా, జల్దీ అయిపోతున్నాయి. కానీ మనుషులకు వేడి ఎక్కిపోతుంది, చెంటలు కారిపోతున్నాయి బాగా. మమ్మీ ఎవరు నేర్పించారమ్మా ఇది? మా మమ్మీ. నిజంగానా? మా మమ్మీ ఎక్కువ అప్పుల మిక్సీ వేరేలాగా చేస్తుంది. నేను ఇవి తెచ్చి ఇవి ట్రై చేస్తుంటే అది కూడా మొన్న చేసిన వీడియోలో పెట్టిన చూడండి. అది బాగా చేస్తుంది. అది ఇంకోటి ఎండాకాలం రంగని ఏం చేస్తుందంటే గోధుమ పిండి తడిపి గ్లాసులో పెట్టి ఇస్తుండే. ఇట్లా మనం బ్యాగ్ మీద ఎట్లా చేసుకుంటాం ఇట్లా జీలకర్ర అంటారు దాన్ని. అట్లా చేపిస్తుండే. అది తాలింపు వేస్తుండే. బ్యాంబిన కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుండే. సూపర్. మాకు ఎండాకాలం బాగా నా పని. ఇంకోటి మిషన్ వస్తుండే. ఇట్లా మిషన్ పెద్దమ్మ బాగా తిప్పుతుండే. అమ్మమ్మ పిండి తీసుకుతుండే, పెద్దమ్మ కోసం తిప్పుతుండే, నేను పిండి తీసుకుని అన్నిట్లో ఆరేసేస్తుంటే మస్తు చాలా బాగుంటుండే. చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నెన్నో మరవలేని అవన్నీ. మా మమ్మీ వాళ్ళని ఇంతనా తలుచుకుంటున్నాం కానీ రాను మా పిల్లలు ఎవరు తలుచుకోరు ఇట్లా. ఎందుకంటే పోయినాక విలువలు బాగా తెలుస్తాయి పెద్దవాళ్ళు. అట్లా ఇట్లాంటి డైలాగులు బాగా ఇస్తుంది మా మమ్మీ. రోజు 10 వేస్తుంది ఖచ్చితంగా ఇట్లాంటి డైలాగ్. వాస్తవం అది. మా మమ్మీ డాడీ చిన్న ఏజ్లో కోల్పోయినాం మేము. మాకు చిన్నతనంలో పెళ్లి చేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. డాడీకి 55 years, మా మమ్మీ 52 yearsకే చనిపోయింది. ఏం చేస్తాం అలా. మేము పెద్దలం అయిపోయినాం ఇప్పుడు. అందుకే పిల్లలు ఎవరున్నా మమ్మీ డాడీని మంచిగా చూసుకోండి ఫస్ట్. వాళ్ళు పోయినాక ఏం చేయలేము. పోయినాక ఎన్నో మాటలు మాట్లాడతాం కదండి, అదంతా వేస్ట్. ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి. మేము చూసుకున్నాము. మా మమ్మీ డాడీ చనిపోయి ఇప్పటికి 17 years. రీసెంట్గా మా పెద్దొద్దిన వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఆమె చాలా ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్. ఆమె నిన్నటికే 3 months పడ్డాయి. మరవలేకపోతున్నాం. ఆమెనైతే చాలా యాక్టివ్ మనిషి. ఆమె చనిపోయిందంటే కూడా నిజం, అది అబద్ధం అయితే బాగుండేమో అన్నట్టు అనిపిస్తుంది మాకు. అంత మంచి మనిషి చచ్చిపోయింది. అందుకే మనుషులు అది ఎవరి నమ్మకం లేదు. ఎవరితోటి కొట్లాడొద్దు, ఏది చేయొద్దు, ప్రేమగా ఉండాలి ఎవరైనా. ఇవాళ ఉండేటోళ్ళం రేపు ఉండం. నైట్ పడుకుంటే పొద్దున లేస్తాం. నమ్మకం లేని మనుషులతోటి ఇది కావాలి అది కావాలని పోట్లాడొద్దు ఎవరు. అందరం మంచిగా ఉండాలి. రీసెంట్ ప్రైమరీ తీసుకోండి, ఎంత మంచిగా ఉండే. పాపం అట్లా అయిపోయింది. ఎందుకంత క్లోజ్ అయిందంటే
కొంచెం మా వద్ద దగ్గర బాగా వస్తుండే, ఆయన దగ్గర బాగా ఉంటుండే, మేము వెళ్తుంటాం కాబట్టి చాలా క్లోజ్ అయిపోయింది. అట్లా మాకు ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కానీ మా చిన్నొద్దిన వాళ్ళ మమ్మీ వస్తుంది, పెద్దొద్దిన వాళ్ళ మమ్మీ వస్తుంది, అందరం కలిసిపోతాం కదా. మాకు అట్లా చాలా అటాచ్మెంట్ వాళ్ళతోటి బాగా అట్లా అయ్యి క్లోజ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈమె చనిపోయింది అన్న మాట కూడా అది అబద్ధం అనుకుంటా నేనైతే. ఎవరికి రావద్దు, తల్లిదండ్రులు కోల్పోయే బాధ ఎవరికి రావద్దు. నిన్న నుంచి అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మా వదిన స్టేటస్ పెట్టుకుంది, అది చూసి అయితే తట్టుకోలేకపోతున్నాను నేనైతే. మా పాప ఎన్నిసార్లు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. పొద్దున 4 o'clock కూడా లేచి చూసిన ఆమె స్టేటస్ చూసిన, ఎన్నిసార్లు చూస్తావు మమ్మీ అట్లనే అని. ఏడుపు వచ్చింది ఆమెను చూడంగానే చాలా. మా అత్తమ్మకు ఆత్మ శాంతి కావాలని కోరుతున్నాను. ఇంకొంచెం అయితే మా మమ్మీ ఏడుస్తుంది ఇక. అయితే ఆల్రెడీ నూనె పడ్డది, చేయి మీద నూనె పడ్డది. ఎందుకంటే ఇవి పెట్టుకున్నామంటే పని అయిపోవాలి నాకు. చాలా మమ్మీ కింద అవి అట్టుకులేమో కొన్ని అయిపోయి చాలా వేస్ట్ అయిపోతాయి. తల్ల కొన్ని పెట్టేస్తున్నాయి. ఈ తర్వాత నేను బయటకన్నా పోయినప్పుడు చేసుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఎందుకు అందరు తింటారు. అవి కనిపిస్తున్నాయి మమ్మీ కింద వైట్. అవి కొన్ని ఉన్నాయి. ఇది దీని మిక్చర్ కూడా బాగుంటుంది. ఒకసారి లైట్గా సాల్ట్ వేసి కలుపు, కిందికి కలుపు వేస్తున్నా కొంచెం మళ్ళీ కలిపి వేస్తాను. పైకి కిందికి కలిపి చూడు. నువ్వు కాలుతో వచ్చాయి చెంచాది చెప్పు. నా చెయ్యి మీద నువ్వు కూడా నా చెయ్యి మీద వేసేస్తా. మనం ఎట్లా ఇట్లా అనుకుంటుంది. మీరు చేసినాను డాడీ కూడా ఎట్లా చూస్తున్నారు, లేక ఏమేమి చేసుకోవడం తినడే అనుకుంటున్నావు. ఇగో అబ్బా కొంచెం మళ్ళీ చక్కెర దంచివా. ప్లీజ్ ఇక్కడ పోతుండలేడు. ఇవి కొంచెం ఏదంటే ఘాటు ఎక్కువ వేసిపోతుంది. అది ఇప్పుడే బంద్ చేసిన చిమ్ని సౌండ్ చాలా వస్తుంది. అది అమ్మ పచ్చిమిరకాయ మాట్లాడుతున్నాం పచ్చిమిరకాయ ఇది మెల్లగా చిన్న కడాయి పెట్టి మీరు 2 జీలకర్ర రావాలి, కొంచెం పసుపు అయినా వేసి అలా కలిపేద్దాం. అయిపోయిందా? ఇదో దీని నెయ్యి సార్ వీటి తాలింపు కూడా అయిపోయి ఎంత జీలకర్ర కావాలా? అయ్యో కెమెరాలు చూసుకుంటే కింద పడ్డ. ఇందులో కొద్దిగా పసుపు ఇంతనా? ఇంత చాలా తక్కువ. కలుపు మమ్మీది ఇంతలో ఇళ్ళకన్నకి ఇది కవర్లోకి వేస్తాం. కొంచెం ఇళ్ళకన్నకి వేసి కలుపు. అయిపోయిందా? ఇక కొంచెం గిన్నె ఇది అంతే నా ప్రాసెస్ మొత్తం. ఏమేమి చేసిన ఒక్కసారి చెప్పు. చక్కెర సన్నగా చక్కెర దంచి స్వీట్నెస్ దాన్ని రాయిలో దంచమని పెట్టొచ్చింది చూడు. ఇగో చెమట నాకు చూడు. ఇంకా చెప్పేసే మమ్మీ అయిపోతుంది. అయిపోయింది. ఏమేమి పిల్లలు కొన్ని అటుకులు అన్ని డీప్ ఫ్రై చేసినాయి. పల్లీలు, పుట్నాలు, కలిమాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకుని, ఇంకా ఆయిల్ వేయించడం కాబట్టి సాల్ట్ పడుతుంది, అంత ఒకసారి పట్టదు కాబట్టి. షుగర్ దంచుకొని షుగర్ వేసుకోవాలా? టేస్ట్ గురించి కదా, టేస్ట్ కోసం బాగుంటుంది షుగర్ వేస్తే. కొంచెమే షుగర్ కూడా మంచి పొడిలాగా వేసుకొని